ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా రాజాసాబ్. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం హర్రర్ జోనర్లో మూవీ చేస్తుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల ఇది రాజాసాబ్ టీజర్ రిలీజ్ అయ్యి యూట్యూబ్లో అదిరిపోయే రికార్డు వ్యూస్తో దూసుకెళ్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఎలాంటి నెగిటివిటీ లేకుండా మంచి రెస్పాన్స్ను దక్కించుకుంటుంది. వింటేజ్ ప్రభాస్ మళ్ళీ తిరిగొచ్చాడంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కూడా మస్తు ఖుషి అవుతున్నారు. అందుకు కారణం గత కొన్నేళ్లుగా ప్రభాస్ను సీరియస్ యాక్షన్ రోల్లోనే చూసిన ఫ్యాన్స్ రాజాసాబ్తో కామెడీ టైమింగ్ను చూశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పాటలను అదిరిపోయే రేంజ్లో కంపోజ్ చేశారట. త్వరలోనే రాజాసాబ్ నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. రాజాసాబ్ టీజర్లో ప్రభాస్ డైలాగ్స్ మరింత హైలైట్ అయ్యాయి. హలో హలో బండి కొంచెం మెల్లగా, అసలే మన లైఫ్ అంతంత మాత్రం అనే డైలాగ్ని ప్రభాస్ చెప్పిన విధానం బాగుంది. నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తే హే జగన్నాథ్ ప్రభు క్యా హువా రే, పాత వైర్ కట్ చేసినాడేమో చూడండిరా అనే డైలాగ్స్కు ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. లేటెస్ట్గా డైరెక్టర్ మారుతి తెలుగుతో పాటుగా నేషనల్ మీడియా ఇంటర్వ్యూస్లో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. రాజసాబ్లోని భారీ సెట్లోకి వారికి స్వాగతం పలికి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో డిస్కషన్స్లో భాగంగా మారుతి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ప్రభాస్ గత సినిమాల మాదిరిగా వసూళ్ల విషయంలో రాజాసాబ్ రీచ్ అవుతుందా అని అడగ్గా, బాహుబలి ఫ్రాంచైజీ కల్కి మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద హైయెస్ట్ కలెక్షన్స్ సాధించాయి. అలాగే ఎటువంటి సందేహం లేకుండా ది రాజాసాబ్ కూడా 1000 కోట్లు దాటుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్తో మారుతి అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ సినిమా ఇండియాతో పాటుగా ఇతర దేశాల్లో కూడా రిలీజ్ కానుంది. దానికి తోడు ఇప్పుడొచ్చిన రాజాసాబ్ టీజర్ అంచనాలకు మించి ఉంది. హర్రర్ జోనర్లో డిఫరెంట్ అనేలా ఉంది. అంతేకాకుండా ఈ మూవీకి మరొక ప్రధాన బలం కాస్టింగ్. నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిద్ది కుమార్ వంటి ముగ్గురు హీరోయిన్స్ ప్రభాస్తో చిందేయనున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్, కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ఇలా ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమను కూడా మరొక మెయిన్ అసెట్. త్వరలో తన పాటలతో మరింత హైప్ ఇవ్వబోతున్నాడు. ఇటువంటి అంచనాలు పెంచే దృష్ట్యా ఎక్కడ కూడా రాజు పడకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా భారీ బడ్జెట్తో రాజాసాబ్ను నిర్మిస్తుంది. ఒక ఫుల్ సాంగ్లో ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్తో కలిసి చిందులు వేయనున్నారట. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ముగ్గురు హీరోయిన్స్తో ఒక స్పెషల్ సాంగ్ను మారుతి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఒక పవర్ఫుల్ మాస్ సాంగ్ను తీసుకొచ్చేందుకు మేకర్స్ కూడా నిర్ణయించుకున్నారంట. దీనికోసం ఒక హిందీ పాటను రీమిక్స్ చేయాలని భావించారు. అయితే ఆ సాంగ్ మ్యూజిక్ రైట్స్ ఉన్న ఆడియో సంస్థ ది రాజాసాబ్ టీంను దాదాపు 5 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో ఆలోచనలో పడిన మూవీ మేకర్స్ ఎలాగో ఈ సినిమాకు మ్యూజిక్ని అందిస్తున్న బీజిఎం కింగ్ ఎస్ఎస్ తమన్తోనే ఒక ప్రత్యేక సాంగ్ను కంపోజ్ చేయించబోతున్నారంట. ముగ్గురు హీరోయిన్స్తో చేసే పాటకు తమను ఒక రేంజ్లో అదిరిపోయే సంగీతాన్ని కొట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. రాజాసాబ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.